Welcome back to Anu Cookings. Like, share and subscribe. ఈ రోజు రెసిపీ ఎగ్ లాలీపాప్స్. ఇది ఎలా తయారు చేసుకుందామో ప్రాసెస్ లోకి వెళ్దాం. ముందుగా 3 ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. పొట్టు తీసి పెట్టుకోవాలండి. వీటిని చిన్నగా తురుముకోవాలి. ఇలా చిన్నగా తురుముకోవాలండి. ఇలా 3 ఎగ్స్ తురుముకోవాలి. ముందుగా ఇలా తురుముకోవాలి చిన్నగా. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు చిన్నగా తరుముకోవాలి. కొత్తిమీర, కారపొడి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వీటిని బాల్స్ చేసుకున్న తర్వాత డిప్ చేసుకోవడానికి బ్రెడ్ ని 3 బ్రెడ్ పీసెస్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చిన్నగా చేసుకోవాలండి పీసెస్. ఇప్పుడు దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బ్రెడ్ ని. ముందుగా దీనిని బాల్స్ చేసుకుందామండి చిన్న సైజులో. ఈ సైజులో అయినా పర్లేదు, ఇంతకన్నా చిన్నగా అయినా పెద్దగా అయినా మీ ఇష్టం అండి, ఎలా చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం చేసుకున్నవి. ఈ సైజులో బాల్స్ చేసుకోవాలి మొత్తం. ముందుగా ఒక ప్లేట్లోకి ఒక ఎగ్ ని పగలగొట్టుకొని వేసుకోవాలండి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న బాల్స్ ని ముందుగా ఎగ్గులో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. మంచిగా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ బ్రెడ్ లో వేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకోవాలి బాల్స్ ని. అన్నీ ఇలా డిప్ చేసుకోవాలి బ్రెడ్ లో. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి.
ఆయిల్ వేడైంది. ఇప్పుడు బాల్స్ వేసుకుందామండి. ఇలా అన్ని వేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ కలర్ లోకి రావాలి. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఒకసారి చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్ లోకి చాలా బాగుంటుందండి. చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.